నెల్లూరులో మెట్రో నగరాలకు ధీటుగా డాక్టర్ అనిమ్స్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తెలిపారు. సోమవారం నెల్లూరులోని మినీ బైపాస్ జీపీఆర్ కళ్యాణ మండపం ప్రక్కన డాక్టర్ అనిమ్స్ నేషనల్ డెంటల్ వైద్యశాలకు అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ప్రజలు డెంటల్ వైద్యశాల సేవలను వినియోగించుకోవాలన్నారు. వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ అనిమ్ బేగ్, డాక్టర్ రాహీలా మరియంలను అభినందిస్తున్నామన్నారు. డెంటల్ వైద్యంలో ప్రావీణ్యత పొందిన నెల్లూరుకు చెందిన వైద్యులు ఊరు మమకారంతో నెల్లూరులో మహానగరాలకు దీటుగా వైద్యశాలలను ఏర్పాటు చేయడం వారిని అభినందిస్తున్నారు. నెల్లూరులో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి డెంటల్ వైద్యంపై మెడికల్ క్యాంపుల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. మంచి నైపుణ్యంతో లేటెస్ట్ టెక్నాలజీతో వైద్యశాల ప్రారంభించడం ఈ ప్రాంత ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని సంకల్పంతోనే ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ అనిమ్స్ నేషనల్ డెంటల్ వైద్యశాల సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈ వైద్యశాల మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని వైద్యులు డాక్టర్ అనిమ్ బేగ్, డాక్టర్ రాహీలా మరియం మాట్లాడుతూ మహానగరాలకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బాంబే వంటి నగరాలకు దీటుగా లేటెస్ట్ టెక్నాలజీతో నూతన డెంటల్ వైద్యశాలలను నేడు ప్రారంభించామన్నారు. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అజీజ్ భాయ్కి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. తమ వైద్యశాలలో దంతాలు, ఫిక్స్డ్ పళ్ళు సహజంగా ఉండేలా కట్టడం, నొప్పి లేకుండా పన్ను తీయడం, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ద్వారా క్లిప్పులతో ఎత్తుకొని పొడవైన పళ్ళు తీసివేయకుండా కాపాడుట, రూట్ కెనాల్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తామన్నారు. నెల్లూరు నగర ప్రజలు మా సేవలను వినియోగించుకోవాలన్నారు. అందరికి నమస్కారం. నెల్లూరు నగర ప్రజలందరికీ మరో శుభవార్త. నెల్లూరు బిడ్డలు నెల్లూరులో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి డాక్టర్ అనీమ్స్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని ఇక్కడ డాక్టర్ అనీమ్, అలాగనే రాహిల్ మరియం వాళ్ళ భార్య, ఇద్దరు డాక్టర్సు, ఇద్దరు ఎండిఎస్ చేశారు. ఈరోజు మెట్రోల్లో పెట్టుకుంటారు ఎవరైనా పెట్టుకోవాలంటే హాస్పిటల్స్. ఎందుకంటే ఒక్కొక్క మెట్రోలో వెళ్తే 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్ల జనాభా ఉంటారు. మన నెల్లూరులో 10 లక్షల మంది ఉంటారు. ఇక్కడ చాలా వ్యాపార పరంగా ఇదేమి అద్భుతమైన ప్లేస్ కాదు. అయినా మనం నెల్లూరులో పుట్టాము, నెల్లూరు ప్రజలకు మనం సర్వీస్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఏదైతే ఈరోజు నేను ఇప్పుడే చూశాను, ఇద్దరు కానీ ఎండిఎస్లు చేస్తున్నారు, ఇద్దరు కానీ ఇంప్లాంటేషన్లో ఇతర దాంట్లో వాళ్ళు నైపుణ్యం పొందున్నారు. ఎక్విప్మెంట్ కానీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. ఈరోజు లేటెస్ట్ మెట్రోస్లో ఉండే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అదే ఎక్విప్మెంటు మన నెల్లూరులో కానీ పెట్టాలి. ప్రజలకి మంచి అంటే పనితనం ఒకటి, అనుభవం ఒకటి, ఆ ఎక్విప్మెంట్ కానీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి మంచి ఎక్విప్మెంట్ కానీ పెట్టారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇద్దరికి కానీ నెల్లూరు ప్రజలు ఎక్కువ మధ్యతరగతి, బిలో మధ్యతరగతి పేదవాళ్ళు ఉంటారు. అక్కడ కానీ క్యాంప్స్ పెట్టి, స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ కానీ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఫస్ట్ ఈ దంతాలకి మెయిన్ ట్రీట్మెంట్ కాదు, అలవాట్లు మార్పియడం, హైజీన్ నేర్పించడం, ఇవన్నీ కానీ కొన్ని సోషల్ సర్వీస్ కానీ చేస్తూ మీరిద్దరూ ఈ హాస్పిటల్ని ఇంకా ఒకటి కాదు ఇంకా 2-3 బ్రాంచులు కానీ పెట్టి మీరు ఉన్నత స్థాయికి రావాలి, ప్రజలకు సేవలు చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. I am Dr. MD Anim Beg and she is my wife Dr. Rahila Mariam. మేము నెల్లూరులో డాక్టర్ అనీమ్స్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని క్లినిక్ ఓపెన్ చేస్తున్నాం. ఏవైతే ట్రీట్మెంట్స్ మనకి మెట్రో నగరాల్లో లైక్ హైదరాబాద్, బాంబే, బెంగళూరులో అందుబాటులో ఉంటాయో అవన్నీ కాస్ట్ పరంగా కూడా ఎకనామికల్గా మన మిడిల్ క్లాస్ ఏ రేంజ్లో కావాల్సిన ట్రీట్మెంట్స్ ఆ రేంజ్లో మనకు కావాల్సిన ఇవ్వడానికి మనం నెల్లూరులో క్లినిక్ ఓపెన్ చేసామండి, నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని మినీ బైపాస్ రోడ్లో. సో ట్రీట్మెంట్ అంటే లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద లుక్ ఆఫ్ ద హాస్పిటల్ బట్
come and see the service that we provide. మేము ఇచ్చే సర్వీస్ చూడండి, మేము ఇచ్చే ట్రీట్మెంట్ చూడండి, దెన్ యూ విల్ బి సాటిస్ఫైడ్, 100% సాటిస్ఫై అవుతారు అనుకుంటున్నాము. సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్ డాక్టర్ అనీమ్స్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ ఎట్ మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. థ్యాంక్ యూ. Rahila Mariam. I am orthodontist and root canal specialist. Orthodontist అంటే ఏంటంటే జనరల్ గా చాలా మందికి ఎత్తు పళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, గ్యాప్స్ ఉంటాయి పళ్ళ మధ్యలో. అవన్నీ అంటే పెయిన్ వస్తుందేమో అని చెప్పి చాలా మంది చేయించుకోరు. అది ఒక మిత్ అన్నమాట. మనం పెయిన్లెస్ గా చాలా చేయించుకోవచ్చు. ట్రీట్మెంట్ చాలా రకాలు ఉన్నాయి దాంట్లో. మనం స్టీల్ లో వద్దంటే సిరామిక్ కి వెళ్ళొచ్చు, సిరామిక్ వద్దంటే అలైనర్స్ కి వెళ్ళొచ్చు. అది కాకుండా చిన్న వయసులో పిల్లలకి ఎత్తు పళ్ళు ఉన్నాయని చెప్పేసి పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏంటంటే మనం ఆ పిల్లలకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అప్పుడు మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఫాస్ట్ గా అంత బాగా వస్తుంది ట్రీట్మెంట్. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాతే మనం చెయ్యాలని చెప్పేసి లేదు. అది ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు ట్రీట్మెంట్ పిల్లలకి. చిన్న పిల్లల నుంచి అంటే ఒక 6 years 7 years నుంచి మనకి కనిపించింది అనుకోండి ఎత్తు పళ్ళు ఉన్నాయి, మా పిల్లలకి పళ్ళు బాగాలేవు అని చెప్పేసి అప్పటి నుంచి మొదలు పెడితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంకేంటంటే మళ్ళీ ఇంకా రిలాప్స్ అనే టెండెన్సీ ఉండదు అనమాట పిల్లలకి. వాళ్ళు బాగా బోన్ గ్రోత్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నీట్ గా వస్తాయి, ట్రీట్మెంట్ మనకు బాగా వస్తుంది. ఇంకా అడ్వాన్స్ అన్ని రకాలుగా ట్రీట్మెంట్ చేస్తాం. చిన్న స్క్రూస్ పెట్టేసి ప్రతి ట్రీట్మెంట్ కి మన దగ్గర ఏంటంటే అడ్వాన్స్ మెథడ్స్ చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మన దగ్గర. సో ప్లీజ్ డూ విజిట్ అవర్ క్లినిక్ అండ్ ఒకసారి ఒపీనియన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సందర్భంగా నేను ఈ విధంగా ముందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా బామ్మర్ది గారి అబ్బాయి సో ఇద్దరు వచ్చేసి భవిష్యత్తులో పేషెంట్లకు మంచి వైద్యం చేస్తూ మంచి పేరు సంపాదించాల్సిందిగా నేను సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ హాస్పిటల్లో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా తర్వాత క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అందించే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ అనీమ్ బేగ్ గారు, రాహిలా మరియం గారు, మొదటిగా మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులుగా మా సర్వీసెస్ తీసుకున్నందుకు వారికి మా కృతజ్ఞతలు. ఈ నేషనల్ డెంటల్ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా భవిష్యత్తు వాళ్ళకి సక్సెస్ఫుల్గా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకొని చూస్తుంది తెలుస్తుంది వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఇనాగ్రేషన్లోనే క్వాలిటీ మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. డెఫినెట్లీ అద్భుతంగా సక్సెస్ అయ్యి నెల్లూరులో బాగా రాణించాలని మా బ్యాంక్ తరఫున వాళ్ళకి విషెస్ తెలుపుతూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.